అందరికీ నమస్కారం. నా పేరు సాయి యశిన్. వెల్కమ్ టు మై ఛానల్. నేను నేర్చుకున్నాను. ఈ వీడియోలో మీకు వరంగల్ ఫోర్ట్ను చూపించబోతున్నాను. సో ఇది కూడా కాకతీయ వంశస్థులది. కాకతీయ రాజు అయిన గణపతి దేవుడు దీన్ని 1199 ఇయర్లో స్టార్ట్ చేస్తే ఆయన కూతురు రాణి రుద్రమ్మదేవి దీన్ని పూర్తి చేశారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, వరంగల్ కోట అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొంత భాగం మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది. కానీ కాలక్రమేణా అవి అంతరించిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అవశేషాలను మాత్రం పర్యాటక ప్రాంతంగా చేశారు. వరంగల్ కోటను కాకతీయ రాజైన గణపతి దేవుడు మొదలు పెడితే దాన్ని రాణి రుద్రమ్మదేవి డెవలప్ చేసుకుంటూ వెళ్ళింది. తర్వాత రుద్రమ్మదేవి మనవడైన ప్రతాపరుద్రుడు ఇంకా స్ట్రాంగ్గా చేసుకుంటూ వెళ్ళాడు. అలా ప్రతాపరుద్రుడు పాలించిన ఆ పాలనను స్వర్ణయుగంగా పిలిచేవారు. అప్పట్లో ఈ కోటలోకి ఎవరైనా రావాలంటే దీనికి చుట్టూ సెక్యూరిటీ కోసం కట్టిన మట్టి కోటను, రాతి కోటను, చుట్టూ ఉన్న వాటర్ కందకంను దాటుకొని రావాలి. అవన్నీ దాటుకొని మరీ ఢిల్లీ రాజులు ఈ కోటపై యుద్ధం చేశారు. ప్రతాపరుద్రుడు దాదాపు 6 months వారిపై పోరాడుతూనే ఉన్నాడు. కానీ ఆ ఢిల్లీ రాజులు తమ దాడిని కోట బయట ఉన్న ప్రజలపై మొదలుపెట్టగా ప్రజల క్షేమం కోసం ప్రతాపరుద్రుడు ఢిల్లీ రాజులతో సంధికి ఒప్పుకున్నాడు. 1309వ సంవత్సరంలో మొదలైన దాడి 1310 వరకు సాగింది. 1318వ సంవత్సరంలో కుతుబుద్దీన్ ముబారక్ షా సుల్తానేట్ సైన్యం మళ్ళీ కోటపై దాడి చేసింది. అదలా ముగియగానే 1320లో ప్రతాపరుద్రుడు తుగ్లక్లను అధిపతులుగా ఒప్పుకోలేదని ఘియాత్ అల్దిన్ తుగ్లక్ తన కుమారుడైన ఉలుగ్ ఖాన్ను పంపాడు. ఆయన కొన్నాళ్ళు పోరాడి తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ 1323లో ఉలుగ్ ఖాన్ 63,000 మంది సైనికులతో వచ్చి 5 months పాటు భారీ ప్లాన్లను వాడి ప్రజలను హింసిస్తుండటంతో ప్రతాపరుద్రుడు లొంగిపోయాడు. ఆ దాడులలో భాగంగానే కోటలో ఉన్న ఆలయాలను, శిల్పాలను ధ్వంసం చేశారు. వాటి అవశేషాలే ఇప్పుడు మనం చూస్తున్నవి. కోటలో కనిపించే ఈ అందమైన ద్వారాలను మాత్రం ఏమీ చేయకుండా మిగిల్చారు. ఎందుకంటే దీని మీద ఎలాంటి దేవుళ్ళ చిహ్నాలు, మతపరమైన అంశాలు లేవు కాబట్టి. ఈ ద్వారాలను కాకతీయ కళా తోరణాలు అంటారు. ఇవి కోటకు 4 దిక్కుల్లో మనం చూడొచ్చు. రాష్ట్ర విభజన తర్వాత ఈ కళా తోరణాలను తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో భాగంగా చేర్చారు. ఇక్కడ మిగిలిన ఈ అవశేషాలపై కాకతీయ కళాకారుల నైపుణ్య గొప్పతనం స్పష్టంగా కనబడుతుంది. ఈ కోటకు దగ్గరలో కుష్ మహల్ ఉంటుంది. కాకతీయుల తర్వాత పాలించిన వారు వారి మీటింగ్స్ కోసం ఈ మహల్ కట్టించుకున్నారట. కోట నుండి బయటికి రాగానే ఎదురుగా స్వయంభూ శంభులింగేశ్వరాలయం ఉంటుంది. ఇది గణపతి దేవుడు కట్టించాడని చెప్తారు. ఎక్కడ చూసినా శివాలయాలు, అందమైన నంది విగ్రహాలు. అదే ఇక్కడి విశేషత. ఈ ఆలయానికి పక్కనే పార్క్ విత్ అమ్యూజ్మెంట్స్ ఉంది.
అదండి వరంగల్ ఫోర్ట్ గురించి చాలా తక్కువ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.